తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే గనక రాష్ట్రంలో ప్రజలు ఇక బాగుపడలేరు. రాష్ట్రం నాశనం అయిపోతుంది. మిగతా వాళ్ళకి ఎవరికీ పరిపాలన చేత కాదు. కాబట్టి తెలుగుదేశం వైకుంఠపాళి ఆటలొద్దు, కంటిన్యూగా మమ్మల్ని ఎన్నుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా ఇచ్చినటువంటి పిలుపు. భవిష్యత్తులో వాళ్ళ అనుకూల మీడియా మనల్ని సైకలాజికల్‌గా ప్రిపేర్ చేసేది. వైకుంఠపాళి మనకొద్దు లాంటి హెడ్డింగులతో. అంటే రాష్ట్రం మేముంటేనే బాగుపడుతుంది అన్నటువంటి పాయింట్. దానికి లింక్ చెప్పేది హైదరాబాద్ అన్నటువంటిది. హైదరాబాద్ అనేటటువంటి దాంట్లో తెలుగుదేశం పాలన పూర్తయిపోయి 20 ఏళ్ళు దాటిపోయింది. 2004 నుంచి ఓడిపోతానే వచ్చింది. 2004, 2009, 2014, 2019, 2024 అసలు సోదిలోనే లేదు. హైదరాబాద్‌కి ఏం బాధ వచ్చింది? అంతకుముందు హైదరాబాద్‌లో తెలుగుదేశం ఉన్నప్పుడు కట్టబడింది ఏంటి? హైటెక్ సిటీకి సంబంధించిన ఆ ఎల్ఎన్టీ బిల్డింగ్ ఒక్కటే. బట్ ఆ తర్వాత ఎంత ఎక్స్పాండ్ అయింది? మియాపూరు, బాచుపల్లి అవన్నీ ఎక్స్పాండ్ అయింది ఆ తర్వాతేగా. తెలుగుదేశం రాకముందు కుకట్పల్లి, ఆ తర్వాతన ఏది ఆ ముందున్నటువంటి కుకట్పల్లి దాటేదాకా ఉండేది అభివృద్ధి. అది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయింది తెలుగుదేశం వచ్చిన తర్వాత. అటు పక్కన హైటెక్ సిటీ వైపు స్టార్ట్ అయింది. దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగించాడు. తర్వాత వచ్చినటువంటి రోసే కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు. వాళ్ళు కొనసాగించడం ఏం లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది తప్పించి తెలంగాణలో ఏం అభివృద్ధి చెందింది? అది తప్పించి ఆంధ్రాలో ఏం అభివృద్ధి చెందింది? విశాఖపట్నం స్వతహాగా నగరాన్ని బేస్ చేసుకున్న అనంతరం అది అభివృద్ధి చెందింది. తెలుగుదేశం ఇక ఆ తర్వాత చేసింది 14, 19లో అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో ఉంది. అమరావతి అన్నటువంటి పాయింట్ని హైదరాబాద్ లాగానే చూపెట్టడం మీదనే నడుస్తుంది. ఒకటో వంతు కూడా అందులో కనిపించడం లేదు. బట్ పరిపాలన మిగతా వాళ్ళు ఎవరికి చేత కాదు, మాకు మాత్రమే చేతచ్చు. ఈ ఎగుడు దిగుడులు అన్న కూడా దానివల్లనే నడుస్తుంది. పరిపాలన ఇంకెవరికి తెలియదు. పరిపాలన తెలుగుదేశం హయాంలో ఎప్పుడన్నా ఒక ఆరోగ్యశ్రీ వచ్చిందా? ఒక ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? ఒక నవరత్నాలు వచ్చినాయా? ఒక ఇంటి దగ్గరికే సేవలు వచ్చినాయా? వాలంటీర్ లాంటిది. ఒక సచివాలయాలు ఇళ్ళ దగ్గరికే పరిపాలన వచ్చిందా? మరి అవి కదా పరిపాలన అంటే. అవి అసలు చర్చించకూడదు. ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, లేకపోతే కనుక పెద్ద ఎత్తున వ్యాపారాలు నడిచిపోతుంటే, వాళ్ళు వ్యాపారాలు వాళ్ళది నడుస్తుంటే అది మా వల్లనే అనేటటువంటి కాన్సెప్టే ఆలోచించండి అన్నటువంటి రూటే అభివృద్ధి అంటే అదే అన్నటువంటి పాయింట్నే ఇక్కడ టాక్టికల్గా చెప్పేటటువంటి ప్రయత్నం. రాబోయే 4 ఏళ్ళు ఈ రూట్లోనే తీసుకెళ్తారు. అది ఆజ్యం పోసింది లేదా ఆరంభం మహానాడు వేదికగా జరుగుతుంది.